ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. నేను వచ్చేసి మా ఫ్రెండ్స్ శ్రీమంతం కోసమని డెకరేషన్ అంతా రెడీ చేస్తున్నాను. అండ్ అలానే ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి అండ్ శ్రావణ మాసం, వినాయక చవితికి వీటికి కూడా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ యూస్ అవుద్ది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మా ఫ్రెండ్ కోసమని మేము కొన్ని శారీస్ సెలెక్ట్ చేసాము. అందులో కొన్ని శారీస్ చూసి లాస్ట్కి అమ్మాయి ఆ శారీ తీసుకుంది. ఇలా బ్యాక్డ్రాప్ డెకరేషన్ అండ్ ఆ స్టాండ్ ఇవన్నీ మీషోలో నేను ఆర్డర్ చేశాను. ఇది కొద్దిగా చిన్నగా వచ్చింది. లెంత్ ఎక్కువ లేదు. నిలబడి ఫొటోస్ దిగాలంటే కష్టమైద్ది అని చెప్పి ఇంకొకటి ఆల్రెడీ మా దగ్గర ఒకటి ఉంది బ్యాక్డ్రాప్ డెకరేషన్. అది అరిటాకులు లాంటిది పైన పెట్టి అది వెనక కిందకు పెట్టాము. అప్పుడు రెండు పెట్టేసరికి బాగా సెట్ అయినాయి. అలా కొన్ని శారీస్ చూసి 2 శారీస్ ఇండియా చేసుకుందాం. ఇది బ్యాక్డ్రాప్ డెకరేషన్ అండ్ వీటికి ఆల్రెడీ ఫ్లవర్స్ ఉన్నాయిలే, కానీ ఇంకా ఫ్లవర్స్ పెడితే లుక్ బాగుంటుంది అని చెప్పి మేము కొన్ని ఫ్లవర్స్ ఆర్డర్ చేసాము. అవి ఒక 4 వచ్చాయి. చాలా తక్కువ బడ్జెట్లో చాలా బాగా వచ్చాయి 4 ఫ్లవర్స్. ఆ 4 ఫ్లవర్స్ వచ్చేసి నేను డెకరేషన్ చేశాను. కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇది శ్రావణ మాసానికి అమ్మవారిని పెట్టి డెకరేషన్ చేస్తే చాలా క్యూట్గా ఉంటుంది. అందరి కళ్ళు మీకెళ్ళే ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అయితే ఎక్స్పెషల్లీ నాకు ఎంత బాగా నచ్చాయంటే, మల్లెపూలు వచ్చి డెకరేషన్కి సూపర్. అసలు ఇట్లాంటి ఇంకొక 2-3 సెట్లు పెడితే పైన కూడా డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. అలా ఈ 4 ఫ్లవర్స్ తీసుకొని ఈ లాస్ట్ మధ్యలో 2 అట్లా 4 డెకరేట్ చేసాం. పెద్ద పని కాదులే, ఇది ఆల్రెడీ స్టాండ్ ఉంది. ఆ కట్టన్ పెట్టాం, ఆ 4 ఫ్లవర్స్ పెట్టాం. పనేం కాదు, కానీ మనం చేసే చిన్నదైనా మన వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తారు కదా. అలానే మా ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. డెకరేషన్ చూసి, నేను అరేంజ్ చేసి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. అలానే నా దగ్గర శ్రావణ మాసం ఉన్నాయి కదా, అది కూడా పెట్టి చూపిద్దాంలే అని చెప్పి నేను ఆల్రెడీ నా దగ్గర ఆర్డర్ పెట్టినవి ఉన్నాయని అమ్మవారిది అవన్నీ పెట్టి జస్ట్ కాసుల పేరు ఆ దండ వేస్తే ఎలా ఉంటుంది అలా అని చెప్పి కాసుల పేరు అమ్మవారు అది చూపించా. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఒక చిన్నవి ఉన్నాయి స్టాండ్స్ లాగా. అవి ఏం చేయాలో నాకు ఫస్ట్ అర్థం కాల. తర్వాత ఆలోచించాను, మన చిన్ని బుర్రతో ఆలోచించా. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. మా పూజ గదిలో ఉండే చిన్ని స్వాముల్ని ఒక్కొక్క స్టాండ్ మీద పెట్టవచ్చు. అండ్ అగరబత్తి స్టాండ్ కూడా ఇచ్చారు, ఆ దీపం లాంటిది. అట్లా అగరబత్తి స్టాండ్ చిన్ని కుందులు చాలా ఇచ్చారు. నేను ఇంకా మీకు కొన్నే చూపిస్తున్నా వీడియోలో. అవి చాలా వచ్చాయి. అది ఎక్కువ పూజ దేవుళ్ళు ఉండే వాళ్ళకైతే బాగా యూస్ అవుద్ది. అది నేను కొన్ని యూస్ చేసుకొని అక్కడ డెకరేషన్ లాగా చేశాను. అమ్మవారిని అయితే పెట్టి జస్ట్ ఒక వీడియోలాగా తీస్తాను, ఎందుకంటే రెఫరెన్స్ కోసం. మా ఫ్రెండ్స్ శ్రీమంతం వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అంతవరకు జస్ట్ ఇది అమ్మవారిని పెట్టి చూపిస్తున్నా. అలానే కాసుల పేరు దండ ఆర్డర్ పెట్టా, అది కూడా చాలా బాగా వచ్చింది. 2 సెట్స్ వచ్చాయి, చిన్నది పెద్దది 2 వచ్చాయి. చాలా క్యూట్గా ఉంది. ఇది జస్ట్ 200 బిలోనే, కానీ ఇంత మంచిగా వస్తుందని నేను అనుకోలేదు. సరేలే, ఏందో మీషో ఈ మధ్య నాకు తెగ నచ్చేస్తుంది అని తక్కువ రేట్లో తక్కువ బడ్జెట్లో వస్తుంది. అలానే చీప్ అనేది తీసి పడేయకండి. ఎప్పుడూ కాస్ట్లీ పెడితేనే కాస్ట్లీ అయిపోదు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా కొనుక్కుంటూ ఉండాలి. మనం యూజ్ చేసే 2-3 టైమ్స్కి ఎందుకు ఎక్కువ మనీ పెట్టి వేస్ట్ చేయడం, చాలు ఇవి. అలానే కుందులు కూడా ఆర్డర్ చేశాను సిల్వర్ కోటింగ్లో. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. అలా పెట్టి డెకరేషన్ చేసేసి ప్లేట్స్ పెట్టి శారీస్ పెట్టి అలా ఒక వీడియో తీసేసాను. మా ఫ్రెండ్ది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. మళ్ళీ మనం చెయ్యం కదండి, చేసేది చిన్నదే కానీ వాళ్ళకి ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. ఇలా ఫ్రూట్స్ పెట్టి పసుపు కుంకుమ చింతలు గంధం గాజులు ఆకులు ఒక్కలు ఇంకా చాలా ఉంటాయి కదా పెట్టేవి, అన్నీ పెట్టేసి ఇలా నా డెకరేషన్ ఫినిష్ చేసేసాను. అండ్ చూసేయండి డెకరేషన్. మీకు కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మా ఛానల్ చేసేయచ్చు కదా సబ్స్క్రైబ్. అలానే ఒక లైక్ కొట్టండి, ఫాలో చేయండి నాకు. అండ్ లాస్ట్కి నా జిడ్డు ఫేస్ నుంచి నేనైతే కొద్దిగా రెడీ అయ్యి వచ్చాను. గ్రీన్ డ్రెస్లో వచ్చేసాను. ఎలా ఉంది నా డ్రెస్? అండ్ రెడీ అయ్యాను కదా, అలా కస్తూరి పెట్టేసుకుంటున్నాం. మన ఇండియన్స్ ట్రెడిషనల్ కదా కుంకుమ పెట్టుకోవడం. అలా కుంకుమ పెట్టుకొని రెడీ అయ్యి నాకు వచ్చిన తిరుగులతో రౌండ్ వేసుకొని వచ్చాను. తిరుగున రౌండ్గా బాగున్నాను. బాగానే రెడీ అయ్యాలి, పర్లేదు. ఇలా అయిపోయింది. బాయ్.